తేనె నిమ్మకాయ నీళ్ళు మామూలుగా ఇది మంచి కాంబినేషను. ఇప్పుడు మనం మిగతా అన్ని తీసుకుంటా పొద్దున్న పరగడుపును కనుక తాగితే ఖచ్చితంగా మంచిది. దీంట్లో మంచి సైన్స్ ఉంది. తేనెలో లేదు కానీ నిమ్మకాయలు, ఎందుకంటే సి విటమిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. సి విటమిన్ లివర్ స్టోర్ చేయదు. విటమిన్ ఏడిఈకేలు దాచినట్టుగా, ఫ్యాట్ సాల్బుల్ని దాచినట్టుగా సి అనే వాటర్ సాల్బుల్ విటమిన్ని లివర్ స్టోర్ చేసి తర్వాత కన్జంప్షన్గా తగ్గినప్పుడు డెఫిసిట్ వస్తే ఇచ్చినప్పుడు వచ్చే వ్యవస్థ లేదు. కాబట్టి సి విటమిన్ అనేది ఏ రోజు పబ్బం ఆ రోజు గడుపుకున్నట్టే. మీరు ఎక్కువ తక్కువ తాగినా ఆ రోజు యూరిన్లోంచి డిస్పోజ్ అవుతుంది తప్ప మరుస రోజుది మళ్ళీ అకౌంట్ కోసం మళ్ళీ సి విటమిన్ ఇవ్వాల్సిందే. కాబట్టి అలానే వెజిటేరియన్లో ఉండే ఐరన్ హ్యూమన్ బాడీ సింక్ కావాలంటే సి విటమిన్, స్ట్రాంగ్ సి విటమిన్ అసోసియేషన్ ఉండాలి. కాబట్టి ఆ రోజుల్లో మన పెద్దాళ్ళ కాలంలో నిమ్మకాయ తీసుకోమన్నారు. నిమ్మకాయ అంటే అచ్చంగా తాగలేరు కాబట్టి తేనెతో కాంబినేషన్గా చెప్పారు. దట్ ఈస్ ఫైన్ ఫర్ దట్ డే. ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు వస్తున్నాయి. కొంతమంది ఆశ్రమాలు కానీ లేదా కేరళ వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అచ్చంగా నిమ్మకాయ తేనె వేసుకుని వారం రోజులు 15 రోజులు ఉంచుతున్నారు. నెల కూడా ఖచ్చితంగా బ్రెయిన్ల దగ్గర నుంచి కొట్టేస్తాయి. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. తేనె నిమ్మకాయ పాయిజన్ కంటే ఘోరాతి ఘోరమైంది మీరు అది మాత్రం ఇస్తే. నేను మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. చాలా ప్రముఖుడు ఆయన, నాకు మంచి మిత్రులు. ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాడని మాయ మాటలు నమ్మి రోజు సన్నబడిపోతూ వస్తున్నాడు నా దగ్గరికి. నా దగ్గర రోజు వచ్చేవాడు ఆయన. మీ ఇద్దరు రోజు కలిసేవాళ్ళం. బాగా సన్నబడిపోతుంటే అరే ఏంటంటే వీళ్ళు తగ్గిపోయారు, మొత్తం అన్నీ తగ్గిపోయారు అని అడిగారు. అడిగితే లేదు రామకృష్ణ, ఇట్లా నాకు పలానా ఆయన చెప్పాడు, తేనె నిమ్మకాయ నీళ్ళు మాత్రమే తాగి ఉంటే ఎంత బరువైన తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతే జబ్బులన్నీ సమస్త రోగాలని చెప్పాడు. నేను అందుకనే చేస్తున్నాను. భలే ఉంది నాకు తేనె నిమ్మకాయ. ఇప్పుడు పెద్ద బాటిల్ తేనె నిమ్మకాయ ఇదే పని. అదేంటంటే ఇన్ని రోజులు తాగకపోతే మిగతా అన్ని ఎలా అంటే నాకు అప్పటికి అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ నాకు అంత సీన్ లేదు అప్పటికి. సో తగ్గితే మొదటి నేను 2 రోజులు బాగానే ఉంది అనుకున్నా. అక్కడి నుంచి ఆయనలో కొంచెం ఈ ప్రేతకళ కనిపించడం బిగిరైంది నాకు. మామూలుగా వెయిట్ తగ్గటం వేరు, అలా తగ్గటం వేరు, ఇది ఎండిపోయి తగ్గటం వేరు. సో కనిపిస్తా అంటే అనుమానం పడతాను ఉన్నాం. చివరికి ఆయనకి అది తాగి బరువు అయితే తగ్గాడు కానీ ఆయన బ్రెయిన్ కొట్టేసింది ఆ దెబ్బకి. ఎందుకంటే అసలు ఏమీ లేదు, ఫ్యాట్ లేదు, ఎలక్ట్రోలైట్స్ లేవు. తేనె నిమ్మకాయ ఈ 2 తీసుకుంటాం వలన మాట పోయింది. ఆయన దాదాపు దశాబ్ద కాలం పాటు అసలు ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఎంతో పెద్ద స్థాయిలో తిరిగి ఎంత పెద్ద పిఆర్ ఉండే అంత పాపులర్ పర్సన్. అసలు షాక్ అయిపోయాను. ఆయన చూడటానికి కూడా బాధేసి నేను ఆయన్ని అంత కలవాలని కూడా చూడలేకపోయాను. నేను ఆయన అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఆయన రికవర్ కాలేకపోయారు. అంత డ్యామేజ్ జరిగింది. అదే కాదు, నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చినాక అనేక కేసెస్ చూశాను. ఇప్పుడు నేను వచ్చిన ఈ 6 ఏళ్లలో అచ్చంగా తేనె నిమ్మకాయ తాగటం వలన మా బాబాయ్ గారికి ఇలా కొట్టేసిందండి, ఇలా చనిపోయారండి, ఇలా చేశారండి అనే కేసులు అనేకం. ఏదో గుడ్డిగా నమ్మేవండి వీళ్ళు నమ్మి ఇలా చేసి వాళ్ళ బలైపోయాం. ఏంటో ఒక కామన్ సెన్స్ వద్దండి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు, సోడియం లాంటివి లేవు, మినరల్స్ లేవు, ఎలక్ట్రోలైట్స్ లేవు, బేసిక్ ఎనర్జీ లేదు, అటు గ్లూకోజు లేదు, ఇటు ఫ్యాటు లేదు, ఏమీ లేకుండా ఓన్లీ తేనెలో వేసుకుంటే అదేమో కల్తీ తేనె అనేవాళ్ళంతా గుర్తుంచుకోవాల్సిన అసలు దేశంలో తేనె ప్రొడక్షనే లేదు. టన్నులు అమ్మేదంతా మొత్తం కల్తీ. మీరు ప్రూవ్ చేసుకోండి. మొత్తం ఇలాంటి ఏమీ నమ్మకండి. అసలు తేనె ప్రొడక్షన్ లేదు. పాపులర్ బ్రాండ్లు మొత్తం A to Z పతంజలి దగ్గర నుంచి హిమాలయ దగ్గర నుంచి వీళ్ళు అమ్మేదంతా పెద్ద బోగస్ అని ఆల్రెడీ తేల్చారు. జర్మనీలో చేసిన స్టడీలో తేలిపోయింది. అంతా మోసం. వీళ్ళంతా ఫ్రక్టోజ్ కార్న్ సిరప్లు లేదా హై ఫ్రక్టోజ్ సిరప్లు కలిపేసిన కల్తీ కెమికల్ని ఇస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అసలు ఒరిజినల్ తేనె దొరకట్లా. అసలు ఇంతమంది ప్రజలకి వీళ్ళు అమ్మిన టన్నులు కాదు కదా, కిలోలు కూడా దొరకవు ఒరిజినల్ తేనె. ఎంతమంది ఎన్ని రకాల అనారోగ్యాలు పాలయ్యారంటే డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటాం, వాళ్ళ లివర్లు పాడవటం, మొత్తం కంప్లీట్ ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ అవ్వటం కొంచెం ఎక్కువ కాలం చేసిన వాళ్ళకి. అలానే ఉప్పు లేదంటే కూడా సర్వనాశనం అయిపోయినండి జీవితాలు. ఉప్పొద్దు కూరగాయలు ఉప్పు ఉంటుంది అని చెప్పిన అజ్ఞానపు ప్రచారం మూలంగా ఎన్ని జీవితాలు నాశనం అయిపోయి ఎంతమంది అసలు ఎన్ని రకాల సమస్యలతో ముఖ్యంగా బ్రెయిన్ కొట్టేసిందండి చాలామందికి. అసలు బ్రెయిన్ వెరీ సెన్సిటివ్ అండి. దానికి కావాల్సిన ఎసెన్షియల్ అందించకపోతే సోడియం లాంటి దగ్గర నుంచి మామూలుగా శరీరంలో కూడా వివిధ ఆర్గాలకు అన్నీ కావాలి కదా. అసలు అందించకపోతే ఏమన్నా సైన్స్ ఉందా? కూరగాయలు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కూరగాయలు అన్నీ హైబ్రిడ్, అన్నీ జన్యు మార్పిడి, అన్నీ కంప్లీట్. వీటిలో ఎందుకు ఉంటుంది? అసలు పాతాటలోనే అది ఎలా సరిపోతుంది హ్యూమన్ బాడీకి? ఈ సిద్ధాంతాలు నెయ్యి వద్దు, చుక్కనేది, ఫ్యాటీ యాసిడ్స్ ఎలా, అదేమన్నా మన పూర్వీకులు ఎక్కడ చెప్పారు? ఆయుర్వేదం ఎక్కడ చెప్పింది? చూపించండి నాకు పుస్తకాలు. ఆయుర్వేదంలో ఎక్కడ ఉంది? తేనె నెయ్యి దగ్గర నుంచి ఎంత ఇస్తారు పుష్కలంగా ఆయుర్వేదంలో నెయ్యి ప్రాశస్త్యం ఏంటి? ఆవు నెయ్యిని ఎంత ఇదిగా వాడతారు? సరే ఆవుగా తేనె అని ఒకటి అనుకోండి మన దృష్టిలో. కథ వాళ్ళు చెప్పిన దాంట్లో అది ఏదో ఆవు నెయ్యి. మాట్లాడితే పూర్వీకులు మన ప్రాచీనులు ఏం ప్రాచీనులు
ఇంతంత పోసు తినేవాళ్ళు ప్రాచీనులు మొత్తం. ఏ ప్రాచీనులు ఎక్కడ మహర్షులు పురాణాలు ఋషుల దగ్గర నుంచి నిన్నగాక మొన్న వచ్చిన మన తాత మన తండ్రుల దాకా నా వరకు నేను కూడా ఇట్ట చేతుల్లో పోసుకున్న పప్పులోకి వేయాలంటే ఒక్క గుండె జబ్బు లేదే, ఒక్క రోగం లేదే, బ్రహ్మాండంగా ఉన్నాం. ఎప్పుడైతే నెయ్యి మానేమో దరిద్రం ప్రపంచాన్ని పట్టింది. నెయ్యికి కొలెస్ట్రాల్ సంబంధం ముడిపెట్టి దున్నపోతీ నేను దూడకు పేర్లు ఎట్టలాగా చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. దయచేసి ఎవరో కూడా అలాంటి మాయ ప్రచారాలు నమ్మకండి. అయితే మీరు 2 మెటబాలజీలు ఉండాలి, గ్లూకోజ్ మెటబాలజీ ఉండాలి లేదా కీటోన్ మెటబాలజీలు ఉండండి. అది బై ఫోర్స్ అయినా పర్లా, దాని బదులు కనీసం ఉపాసన చేయటం నయం. మీరు ఉపాసన చేస్తే ఆ తేనె నీళ్ళు లేకుండా కనీసం ఆ వాటర్ తీసుకుంటా, ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటా, బేసిక్ ఎలక్ట్రోలైట్స్. ఇప్పుడు మనాళ్ళు చెప్పిన ఫాస్టింగ్స్ కూడా చాలా మీరు వీటికంటే ఈ దరిద్ర తేనె నిమ్మకాయ తగ్గించండి. ఎందుకని మీరు ఫుల్ పవర్ గ్లూకోజ్ ఇచ్చి మీరు పై గ్లూకోజ్ ఇచ్చి గ్లూకోజ్ మెటబాలజీ ఉంచినప్పుడు శరీరం ఏమవుతుంది? బ్రెయిన్ దెబ్బ కొడుతుంది. అలానే శరీరంలో అనేక ఆర్గాన్లు ఫెయిల్ అవుతాయి. కాబట్టి తెలిసి తెలియని ఇలాంటి వాళ్ళ వల్ల పడద్దు. వాళ్ళ స్టాండ్ మీద ఉండరు. ఒకప్పుడు ఒకటి చెప్తారు, వాళ్ళు మళ్ళీ రేపు మాట మార్చేస్తారు. మాటలు అయితే వీడియోలో హిట్స్ కోసం దానికోసం అక్కడ తేల్చేశారు, ఇక్కడ తేల్చేశారు, శాస్త్రవేత్త తేల్చారు, అబద్ధాలు చెప్తారు. అలాంటి స్టడీలు ఏమి ఉండవు. ఆ ఉన్న ఎలికలు సుంచుల మధ్య చేసే స్టడీలు ఏదో తీసుకొచ్చి అనుకూలంగా చెప్పడం, ఈ ఆకు తింటే ఇలాంటివి నమ్మకండి ప్రజలు. మీ చేతనైతే ఇవన్నీ ప్రయోగాలు మీరు చేసి తగ్గించి చూపించి మీరు అప్పుడు చెబితే ఏదైనా 10 మందిని పెట్టి తగ్గించి చూపిస్తే ఇదిగో ఈ ఫలితం వచ్చిందని అప్పుడు విలువ అవుతుంది. కానీ దయచేసి ఎవరు కూడా అలాంటి పనులు చేయమాకండి. చేస్తే ఫాస్టింగ్ చేసుకోండి సిస్టమేటిక్గా. ప్రపంచవ్యాప్తంగా బోర్డు మంది చెప్తున్నారు ఫాస్టింగ్ చేస్తే రూల్స్ ఇవన్నీ. జేసన్ పంక్ దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ల గురించి అద్భుతమైన పుస్తకాలు రాశాడు. అలా ఒక సైంటిఫిక్ వ్యవస్థలో పాటించండి. పాత దాంట్లో ఇప్పుడు రంజాన్ ఉపవాసాలు లాంటివి కానీ ఇలాంటి సైంటిఫిక్ సైన్స్, మన ఏకాదశులు కానీ ఇట్లాంటివన్నీ సైన్స్, ఏకాదశి ఉపవాసాలు, శివరాత్రి ఉపవాసాలు లాంటివన్నీ. అంతేగాని తేనె నిమ్మకాయ నెల రోజుల తరబడదాకా, వారాల తరబడదాకా, కుడి దగ్గర దాకా సచ్చిరుకుంటారు. ఆ పనులు మాత్రం చేయమాకండి అలాంటివన్నీ. థ్యాంక్ యూ.